హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అంబిక అమీర్ వీళ్ళిద్దరూ అయితే క్యూట్ జోడీగా రావడం అయితే జరిగింది. ఇక వీళ్ళ ఎంట్రీతో మిగతా వాళ్ళ ముఖ చిత్రాలన్నీ మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ సంతోషం మాలాగే వీళ్ళు కూడా బాధపడడానికి వచ్చేస్తున్నారా అన్నట్టుగా అందరూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ 4 వీక్స్ అయినప్పటికీ ఇంకా ఒకరితో ఒకరికి పెద్ద కనెక్షన్ ఎవరికీ రావట్లేదు. సో ఏదో గేమ్స్ వరకు ఉంటున్నారు. దాని తర్వాత ఈ ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసరికి ఎవరి పేరు రాస్తే వాళ్ళ మీద పగ పెంచుకోవడం అయితే జరుగుతుంది. సో అసలు ఈ ఫార్మాట్ అయితే ఎవరికి నచ్చట్లేదు. వీళ్ళు మాత్రం ఏదో రేటింగ్ వస్తుందని అనుకుంటున్నారు, కానీ అసలు బయట ఎవరికి పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు ఈ షో అని చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు. నిజమేనండి. ఎందుకంటే ఎక్కడైనా కానీ నార్మల్ వాళ్ళ మధ్య ఫైట్స్ జరిగితే ఓకే, కానీ కపుల్స్ మధ్య ఫైట్స్ అంటే కొద్దిగా కష్టమేనండి. భార్య బాధపడితే భర్తకి బాగుండదు, భర్త బాధపడితే భార్యకి బాగుండదు. సరే వేరే కపుల్తో తగాదా పెట్టుకుందామంటే అయ్యో మళ్ళీ అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఏంటి మళ్ళీ మొహం ఎలా చూసుకుంటాము, ఇలాంటివైతే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక ఈసారి వచ్చేసరికి నటరాజ్ మాస్టర్కి పీక్స్లోకి అయితే వచ్చేసింది కోపం. ఎందుకంటే ప్రతి షోలో నాకు అవమానమే జరుగుతుంది, కానీ ఎక్కడ నేను సక్సెస్ అయ్యేది, నాకు తగ్గ గేమ్స్ రావట్లేదు అనంటే ఇక జడ్జెస్ వచ్చి మీకు తగ్గ గేమ్స్ ఎట్లా ఇస్తారండి, ఒక ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ క్వశ్చన్స్ ఇస్తే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, అంతేకాని మీరు నేర్చుకుని వెళ్ళిన ఆన్సర్స్కి అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వరు కదా అని చెప్పేశారు. ఇక చివరికి నేనైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాను అని చెప్పడం అయితే జరిగింది. ఇక దాంతో జడ్జెస్కి అయితే కోపం వచ్చింది. ఏంటి మాస్టర్ మీరు అలా అంటున్నారు, సో ఏదైనా డూ ఆర్ డై అని మీరు వచ్చినప్పుడు కనీసం ఏదో ఒకటి చేయాలి కదా. ఎస్ సమ్ టైమ్స్ లక్ కలిసి రాదనో లేకపోతే మీకు మీ టైప్ ఆఫ్ గేమ్స్ రాలేదనో మీరు బాధపడితే ఎలాగా, చూడండి చూసి చివరి వరకు పోరాడండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది కదా అని చెప్పడం అయితే జరిగింది. ఇక భాను జానుకి అలాగే నటరాజ్ మాస్టర్కి అయితే నువ్వు బచ్చా నా ముందు అని చెప్పి నటరాజ్ మాస్టర్ భాను నండం, భాను వచ్చేసి ఇక నువ్వు ఇమ్మెచ్యూర్ అని చెప్పి అరవడం, ఇలాగా చాలా షౌటింగ్ అయితే జరిగింది జడ్జెస్ ముందు. నిజంగానే భాను జాను వాళ్ళు కష్టపడుతున్నారు కాదని కాదు, కానీ ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని మాటలు అయితే వదిలేస్తున్నారు. ఎస్ కెమెరాల కోసం చేస్తారో ఎవరు దేనికోసం చేస్తారనేది మనం ఎవరి మీద చెప్పలేం, కానీ బట్ వాట్ ఎవర్ ఎవరు ఆట ఆడడము పాయింట్స్ గెలుచుకోవడమే ఇక్కడ కావాల్సింది. సో వాళ్ళు ఆడుతున్నారు, గెలుచుకుంటున్నారు, దాన్ని చూసి మనం ఏడిస్తే ఎలాగా అని అయిపోయింది పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ సంధ్య అండ్ బ్రిటో అని చెప్పి ఈ వారం చెప్పాం కదా, ఈసారి ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఇక నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోతానన్న చివరికి రివీల్ అయింది ఏంటంటే నో ఎలిమినేషన్ ఈ వారం అని చెప్పేసి. ఇక లాస్ట్ అంజలి పవన్ వాళ్ళు అలాగే నటరాజ్ మాస్టర్ నీతు గారు ఆడిన ఆట, దాని తర్వాత నో ఎలిమినేషన్ అని చెప్పడం. సో ఎవరు ఎలిమినేట్ అయితే అవ్వలేదు. ఇక నటరాజ్ మాస్టర్ని పంపించేద్దాం అనుకున్నారు, కానీ చివరికి మాత్రం ఉంచేశారు. ఇలాగ నో ఎలిమినేషన్ అయితే అయిపోయింది. అలాగే మన అమర్ అండ్ అంబిక వీళ్ళైతే యోగా టీచరో ఎవరో ఈవిడ. సో మరి వీళ్ళు ఎలా ఆడతారో, వీళ్ళతో ఎలా మింగిల్ అవుతారో అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ ఆట రసవత్తరంగా ఉంటుందా లేకపోతే ఇంకా నీరసంగా అయిపోతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక నిజంగానే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.